విజయవాడలోని కృష్ణానది 1.5 కిలోమీటర్ల క్రాసింగ్ రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన నెల్లూరు వాసి తులసి నాగరాజును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సన్మానించారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో పెన్నా స్విమ్మర్ ఆక్వా డెవల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరు వాసికి ద్వితీయ బహుమతి దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మన జిల్లా నుంచి 33 మంది రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చిన పెన్నా స్విమ్మర్స్ అసోసియేషన్ నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నలుబోలు వెంకట రమణారెడ్డి, నలుబోలు అశోక్ రెడ్డి, నెల్లూరు రమణాథ్ రెడ్డి, మునగాల నాగేశ్వరరావు, మేకల వెంకటేశ్వర నాయుడు, మోపురు పెంచులయ్య, కేవి సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అయిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత స్విమ్మర్స్ ఉంటే రామని చెప్పి మా అశోక్ అని చెప్తే పిల్లలని చెప్పావేమో నేను అనుకున్నాను. ఇప్పుడు రాలేనన్నా నేను పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పాను. తర్వాత రమణాన్ని కదా పిలిచింది అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఇంతమంది మనకు పెన్నా స్విమ్మర్స్ ఇది 25వ సారి ఈ కార్యక్రమం మీరు జరుపుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 33 మంది మన నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయడం నిజంగా జిల్లా గర్వకారణంగా భావిస్తున్నాను. అదేవిధంగా అందులో ఈ 33 మందిలో మన నెల్లూరు జిల్లా నుండి నాగరాజు గారికి సెకండ్ ప్రైజ్ రావడం నిజంగా మన నెల్లూరు జిల్లాతో గర్వకారణం అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలా మన నెల్లూరులో ఇంతమంది కిలోమీటర్లు నేను మా కొడుకు మా ఇద్దరితో పాటు 31 మంది నెల్లూరు జిల్లా నుంచి అక్కడ 650 మందికి మేము పోటీపడి నెల్లూరు జిల్లాలో 31 మంది మొదటి స్టేట్ మొత్తానికి 2 స్థానాలు ఉంటే 2వ స్థానం మన నెల్లూరుకే వచ్చింది. తర్వాత 31 మంది 1.5 కిలోమీటర్లు క్రాస్ చేశారు. అందరికీ మన మెమోటో ఇచ్చారు, ప్లస్ మెడల్ ఇచ్చారు, ప్లస్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాంట్లో అతి తక్కువ వయసు ఉన్నవాడు మా కొడుకు, అతను పేరు నోకల వెంకట స్నేహిత్, 14 సంవత్సరాలు. అతను ప్రతి ఆదివారము నేను స్కూల్ తీసుకెళ్ళి అతనికి ట్రైనింగ్ ఇచ్చి 1.5 కిలోమీటర్ మేము కొట్టగలిగాము. ఈరోజు దీని సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మా అందరికీ మెమోటో ఇచ్చి మమ్మల్ని సత్కరించి మమ్మల్ని ఇక్కడ అభినందించడం జరిగింది. మేము పోదిరెడ్డిపాలెం నుంచి స్విమ్మింగ్ చేస్తుంటాం కనీసం 200 మంది. దాంట్లో ఈ మధ్య కృష్ణానది క్రాస్ అంటే ఆ గట్టు నుంచి ఈ గట్టుకు రావాలి. 1.5 కిలోమీటర్స్ మధ్యలో ఎక్కడ అందదు, 100 మీటర్స్ లోతు ఉంటుంది. అవి మొత్తం దాటాలని చెప్పేసి వాళ్ళు పోటీలు పెట్టారు నేషనల్ లెవెల్లో. దాంట్లో మన నెల్లూరు నుంచి 32 మంది పార్టిసిపేట్ చేశాం. మేము ఏజ్తో సంబంధం లేకుండా 14 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్, 76 కూడా ఉన్నారు మా దాంట్లో. అందరం కూడా దిగ్విజయంగా క్రాస్ చేశాము. దాంట్లో స్టేట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాగరాజ గారికి. తులసి నాగరాజ, సంతపేట, నెల్లూరు. అతనికి స్టేట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా స్విమ్మింగ్ వచ్చి అక్కడ మొత్తం అందరూ ఫిట్నెస్గా చాలా రోజుల నుంచి మేము చేస్తున్నాం కార్యక్రమం. అయితే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని అడిగాం. ప్రశాంత్ మేడం గారిని అడగగానే ఆమె వచ్చి మా అందరినీ కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేసి మెడల్స్ ఇచ్చి అందరికీ ఆమె టైం లేకపోయినా కూడా ఆమె టైం మా కోసం కేటాయించి వచ్చి చేసిన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా స్విమ్మింగ్స్ అసోసియేషన్ తరఫున కూడా ఆమెకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా మేడం గారిని ఏమడిగామంటే సీలో ఒక 5K నాన్ స్టాప్ పెట్టమని చెప్పి అడిగాం మేడంని. దానికి ఆమె గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆ 5K రన్లో కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. అయితే కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి దాని సెక్యూరిటీ అన్ని తీసుకొని చేయాలని చెప్పేసి మేడం గారు చెప్పారు. ఆమె ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేస్తారు. అది కూడా మేము త్వరలోనే మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవాలా. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ పెట్టినా వరదలు, ఆ వరదల్లో కొట్టుకోపోవడం అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ మన జీవితంలో చదువు ఎంత ముఖ్యం, స్విమ్మింగ్ కూడా అంతే ముఖ్యము అని మేము మా స్విమ్మర్స్ ద్వారా తెలియాలని చెప్పేసి మోటివేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు టౌన్ హాల్లో భారీ ప్రోగ్రాం పెట్టాము. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా అందరూ కూడా